నేను యాక్చువల్లీ నాకు తెలియని వయసులో నేను బోతరా చేసిన అనమాట. నేను ఏ బట్టి 13 ఇయర్స్ నేను కంటిన్యూ చేసిన అమ్మవారిని గుడి. అయితే 13 ఇయర్స్ నేను కంటిన్యూగా బోతరా చేసిన. కంటిన్యూ చేసిన తర్వాత ఇట్లాంటి డిస్కషన్లో అయితే వినాయకుని పెట్టినాం. ఫ్రంట్ ఆఫ్ ముంగట వినాయకుని పెడుతుండే. వినాయకుని పెట్టిన తర్వాత నెక్స్ట్ నవరాత్రి వస్తుందంటే ఇట్లా సడన్గా డిస్కషన్ అయింది అమ్మవారిని పెడదామని. ఇక ఆమె ఇక నేను కొలుసులు స్టార్ట్ చేసినాం కాబట్టి ఇక అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఇక మొన్న రాజాన్న దగ్గర నేను యాక్చువల్ డిస్కషన్ చేసిన ఫస్ట్ టైం పెడతాప్పుడు అన్న దగ్గర డిస్కషన్ చేసిన. రాజాన్న ఇట్లా అమ్మవారు పెడదాం అనుకుంటున్నా అంటే సరే నిషాంత్ నడు వెళ్దాం మనం చూద్దామని. అయితే మేము స్టార్టింగ్లో పెట్టిందేమో మట్టి విగ్రహం, ఈ మాత మట్టి విగ్రహం చేయించింది. అన్ననే పోయి స్టార్టింగ్లో బుక్ చేసి అన్ననే ఫస్ట్ అమ్మవారు మాకు ఇప్పించింది. ఇక అప్పటి నుంచి ఇక మేము ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక వినాయకుడు పెడతారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ వినాయకుని పెడతాం. అంటే ఇప్పుడు వినాయకుడు పండగకి ఇంకా మాత పండగకి చాలా గ్యాప్ లేదు కదా, అమౌంట్ ఎలా అడ్జస్ట్ అవుతుంది మీ అందరికి? అయితే యాక్చువల్లీ వినాయకునికి నేను అంత పిల్లర్ ఏం కాదు, ఉట్టి సపోర్ట్. యాక్చువల్లీ మా బొమ్మడిదలూరు ఇక్కడ వెంకటాపురం కొత్త బస్సి చౌరస్తా దగ్గర వినాయకుని పెడతారు అనమాట. అది భారీ ఎత్తున ఉంటుంది. యాక్చువల్లీ వినాయకుని గిట్ట మేము పెట్టేది అబౌట్ 20 feet ఉంటుంది.